సార్లే మనకి ఎంత పోతే ఇప్పుడు నా టైం సరిపోతుంది. ఏంటో బాగానే అక్కడ భక్తులు చెప్తున్న మాట దయచేసి ఈ విషయాన్ని మాత్రం బాగా జ్ఞాపకం ఉంచు. మొదటిగా ఆత్మానుసారంగా ప్రారంభించి నీవు పరిపూర్ణ అవ్వడం అంటే శరీర సారంగా నువ్వు పరిపూర్ణుడు కావు. ఇంకా అర్థం కావాలంటే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు మొదటిగా ప్రారంభించిన యవనస్తులకు అసలు ఈ మాట చెప్పకూడదు. మొదటిగా అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు. హలో, మొదటిగా అంటే నువ్వు ప్రభువులోకి వచ్చిన రోజు, నువ్వు ప్రభుని నమ్మిన రోజు. నేనైతే మా చర్చిలో ఆమె తెలుసా, వాడు నా కాడికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో రాని. నేనంట ఈ రోజు పొద్దున్న 5 నిమిషాలు తప్ప 10ంటికే నువ్వు చర్చికి వచ్చాను లోపల అంట. ఎందుకో తెలుసా నానేమన్నా అప్పుడేమన్నా నువ్వు వయసులో నువ్వు కొడతాడేమో, తిడతాడేమో, లేకపోతే లాగిపెట్టి కొడతాడేమో అని భయంతో అన్నా కాసేపు కూర్చుంటాడు మంచిగా పద్ధతిగా. లేదెప్పటి నుంచి ఒక ఏం కాదు యేసుప్రభు ప్రేమ పొందుడు కనికర పొందుడు మా నాన్న ఏమన్నా తాగొచ్చినా మా అమ్మ మా నాన్న కొట్టినా మా ఏమలేదు యేసుప్రభు, అందుకే నేను వచ్చినా రాకపోయినా యేసుప్రభు. ఇది మన భక్తి. అసలు విషయం ఏంటంటే నువ్వు చచ్చేలోపు ప్రభు వచ్చేలోపు నువ్వు యథార్థంగా భక్తి జీవితంలో నమ్మకంగా ఉంటేనే నువ్వు పరిపూర్ణుడు అవుతావు, లేకపోతే నువ్వు పరిపూర్ణుడివి కాదు. ఇక్కడున్న మీ అందరిలో మా అమ్మ మా నాన్న ఫస్ట్ దేవుని నమ్ముకున్నారు అనలో చేయాలి. నా మాట అర్థం కాదా? నేనున్నా అమ్మ ఫస్ట్ నమ్ముకుంది మా అమ్మ. మా అమ్మ దగ్గర నుంచి నేను యేసుప్రభువుని తెలుసుకొని నమ్ముకున్నాను. అట్లా మీలో మీ నాన్న కానీ మీ అమ్మ కానీ మొట్టమొదటిగా నమ్ముకున్న లేకుంటే చేయండి. నేను నువ్వే డైరెక్ట్ చర్చకి వచ్చేసరికి సీఎం ప్రార్థన ఎక్కడ ఉంది అని చెప్పి ఏంటి డైరెక్ట్ నువ్వే వచ్చావా? మీ నాన్న నమ్ముకోవాలా మీ అమ్మ నమ్ముకోవాలా? నానేమా అమ్మ అప్పుడు నువ్వు అమ్మేనా? రేపు ఇద్దరా రాజా మీ అమ్మారా మోసేనా? ఆ తమ్ముడి పేరు గుర్తులేదు నాకు. ఇస్సాకా పోనీ ఇది బాగా గుర్తుంది. బాబు నీకు ఇస్సాక్ ఇద్దరా? ఓకే. మొదలు అయ్యగారు అడగద్దు మళ్ళీ అయ్యగారు నలుగురు అడగండి. మా తాతగారి నుంచి మీరు లైన్లో ఉంటున్నాను. రైట్, బాగా గుర్తుపెట్టుకున్న మాట. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళిన తర్వాత 30 రోజులు జీతం వస్తే ఆ 30 రోజులు జీతాన్ని పట్టుకొని దేశపోయి కట్టెపోయి వేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికీ మాట చేశారు. 30 రోజులు జీతం అట్టు వచ్చింది ఈ దేశకు వచ్చి సపోజ్ 10,000 వచ్చినాయి అనుకున్నాం. డేవిడ్ 10,000 వచ్చినాయి, కష్టపడి చేపలు వచ్చి కాలు వగిలిపోయేదాన్ని పని చేస్తే 10,000 వచ్చింది. ఈ 10,000 తీసుకెళ్ళి నీ కాలబ్బా మీ అమ్మది మీ నాన్నది ఇద్దరి తీసుకెళ్ళి కట్టెపోయిలో కావాలన్న మంటలో వేస్తే ఎట్లా ఉంటుంది? మాకైతే ఆడు తెస్తాడు వేసినోడు. ఇది కదా అమ్మ మా నాన్న నా కోసం అంత కష్టపడి పని చేసి చంప వచ్చి నన్ను చదివేయడానికి కష్టపడి డబ్బు సంపాదిస్తే ఎవరో నల్లవాడు వచ్చి ఆ డబ్బులు వేసుకెళ్ళి పొయ్యిలో కష్టార్జితం అంతా ఏమైందంటే నిప్పులు వేసింది. అర్థమైందా? ఇప్పుడు చెప్తానండి, మీ అమ్మ మీ నాన్న చేసిన భక్తి జీవితం, ఇన్ని సంవత్సరాలు నీ కొరకు వారు కార్చిన కన్నీరు, నీ కొరకు వారు వేసిన మోకాలు, వారు నీ కొరకు ఉపవాసం ఉన్న దినాలు. ఈరోజు ఒక పూట అన్నం గంట వేడి పెట్టు నువ్వు వచ్చేసేస్తావు, కానీ వాళ్ళు నీ కోసం కొన్ని రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎవరిదాకా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే నా కొడుకు ఇస్సాక్ గారికి ఒంట్లో బాగోక హాస్పిటల్లో ఉన్న ఐసీలో ఇదే చేతిలో 15 రోజులు పిల్లల్ని పట్టుకొని మెట్లు ఎక్కుతున్న ప్రభువా, ఆనాడు అబ్రహాం ఇస్సాకును తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం మీద భరించి తిరిగి వస్తానని నమ్మకంతో చెప్పాడు. నేను కూడా ఇప్పుడు ఐసీకి వెళ్తున్న మెట్లెక్కి 400 స్లోత ఐసీ
నీ మరలా తిరిగి వస్తా, నా కొడుకు మంచిగా ఉండాలి, డాక్టర్ వాడికి హాని అని చెప్తున్నాడు కానీ చావబోతున్నాడు అని చెప్తున్నా కానీ నువ్వు బతికించగలవు, నువ్వు బతికించు ప్రభు అని వాడిని ఈ చేతితో తీసుకుని బయటికి వెళ్ళి తిరిగి వస్తానని నమ్మకంతో ప్రార్థన చేసుకున్నాడు. మీ నమ్మకం పడచ్చు. నెల 15 రోజులకి పక్క అయిపోతే వాడికి నరం దొరక్క ఇండిషన్ చేయడానికి శరీరం పెడడానికి నరం దొరక్క మన దగ్గర టార్చ్ లైట్ ఉంటుంది కదా, ఆ టార్చ్ లైట్ వేసి ఇట్లా పెట్టి ఆ నరం ఎక్కడ దొరికితే అక్కడ కొడుతున్నారు. అది మిస్ అయితే మళ్ళీ కొడుతున్నారు. నాకు చూసి బాధేసి ఇటేమో పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల పిల్లల వరకు, ఇటేమో 5 ఏళ్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ ఐసీ, ఈ 2 ఐసీల మధ్యలో మోకరించి ప్రభువా ఇది వాడు ఏడుస్తూ ఉన్నాడు, ఆ ఏడు నా చెవులు పడుతుంది, ఇది ఒకవేళ నా తప్ప ఇది క్షమించు, ఇది ఒకవేళ నేను ఇది ఈ శ్రమను అనుభవించాలనుకుంటే ఇది పరీక్ష అయితే నాకు విజయాన్ని అని అక్కడే హాస్పిటల్ మధ్యలో ఆ 2 ఐసీల మధ్యలో మోకరించి ప్రార్థన చేశాను. అందుకే చెప్పగలుగుతున్నా, మీ అమ్మ మీ నాన్న ఇప్పుడు మీ నాన్న కదా మనస్ఫూర్తి చెప్పారు కదా, నీ భక్తులు రావడానికి మా అమ్మ మా నాన్న కారణం అని, వాళ్ళు నీ కొరకు ఎన్ని దినాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ఎన్ని దినాలు నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా ఎదగాలి, నువ్వు మంచిగా ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలి, నా కొడుకు యేసు ప్రభుకి దగ్గరగా ఉండాలి, నా కొడుకుని లేదా నా కుమార్తెని యేసు ప్రభు చేయి పట్టుకొని నడిపించాలి అని వారి అంతగా నీ కొరకు కన్నీరు గార్చి వాళ్ళు విలపించుంటారు. 1 సెకండ్ గుర్తు చేసుకోగలను. మీ అమ్మ ఈరోజు మీరు మంచి బట్టలు వేసుకున్నాను. నా చిన్నప్పుడు నేను ఒక్క జత 4 పండుగలు వేసుకున్నాను. ఎడలు మాయమ్మ పిలిచి నవంబర్లో దీపావళి బట్టలు పెడితే ఆ బట్టలు వేసుకోకుండా అట్లా మడత పెట్టుకొని ఫోన్ చేతులు పెట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి డిసెంబర్ 8వ తారీఖు నా పుట్టినరోజు, ఆ రోజు పొద్దున పూట ఒక అర్ధగంట సేపు వేసుకొని చర్చికి వెళ్ళి మా అమ్మ సేమియా చేసి ఇప్పించిన టిఫిన్లో మా పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని ఆ ఒక్క జత బట్టలు మడత పెట్టుకొని మళ్ళీ బేరలో పెట్టుకొని మళ్ళీ డిసెంబర్ 25వ తారీఖు వేసుకొని మళ్ళీ దాన్ని అమ్మటే చర్చి నుంచి రాగానే మడత పెట్టుకొని బేరలో పెట్టుకుంటే మొత్తం మనకి పాత అయిపోయింది. అక్కడే తీసుకుని వచ్చి మళ్ళీ బేరలో పెట్టుకొని జనరల్ పోస్టులో తీసుకున్నాను. మా అమ్మ నన్ను చాలా బాగా పెంచింది. ఆ కన్నీరు ఫలితమే ఈరోజు నేను సేవకునిగా ఉంటాను. తినటానికి తిరిగిన రోజుల్లో ఒక మొత్తం కొరకు రోడ్ల బట్టి నేను మా తమ్ముడు కడుపులో చేపట్టుకుని తిరిగిన రోజులు. ఇలాంటి కిటికీలు ఉంటే వాళ్ళు ఏంటంటే పక్కింటి వాళ్ళు వాళ్ళ కంచాలకి వెళ్ళి వాళ్ళు మిగిలిస్తే తిందామని చూసిన రోజులు. వాళ్ళంతా దొడ్డు పడేస్తే వెనక నుంచి దొడ్డు తలుపులో పుట్టారు లేవు 30 సంవత్సరాల క్రితం. ఆ తలుపులో నుంచి వెళ్ళి గొల్లెలు తీసుకుని వెళ్ళి వాళ్ళు పడేసిన ఎంగిలి ప్లేట్లలో ఏరుకొని తిన్న రోజులు. ఈ ద్రాక్షకాయలు దానిమ్మకాయలు అమ్ముతారు కదా, ఆ బండి వాళ్ళు మా ఇంటి పక్కన అమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నైట్ పూట అన్ని గేర్ చేసి పొద్దున్నే మంచిగా వెళ్ళిపోవచ్చు అని పక్కన పడేస్తే ఆ రాత్రి మేము వెళ్ళి వాళ్ళు పడుకున్నాక ఏరిన దాంట్లో ఏరుకొని తిన్న రోజు. నాకు తెలుసు తల్లిదండ్రుల ప్రయాసం, వారి ప్రార్థన. నేను అంటాను, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. నాకు టైం ఇచ్చిన టైం అయిపోయింది కానీ మీరు గుర్తుపెట్టుకొని ఇంటికి ఇలా చదువుకోండి, ఏది వ్యర్థం కావద్దు. నువ్వు ఎంతసేపు కూర్చొని ఓపికతో ఉన్న మాటలు వ్యర్థం కావద్దు. నీ కొరకు కింద కష్టపడుతున్నాను అంటే అదేంటి దైవాలు ఏం చేస్తున్నారు, మీకోసం వాళ్ళు కష్టపడి భోజనం చేస్తున్నదే, అది వ్యర్థం కావద్దు. మీరు ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్కి డబ్బులు అని చూస్తాను చెప్పాను. డబ్బులు అని చూస్తుంది ఎవరో రాత్రి పగలు కష్టపడి వారి చెమటను రక్తంగా మార్చి అది తీసుకొని వచ్చి దైవ సేవకునికి ఇస్తే ఆ రక్తాన్ని అక్కడ వాళ్ళు వంట చేసి మీకు అందేస్తున్నాను అంతే. నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, మీ కొరకు ఖర్చు పెట్టిన
ప్రతి రూపాయి వ్యర్థంగా పోకూడదంటే, ప్రతి మాట వ్యర్థంగా పోకూడదంటే, మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వ్యర్థం కాకూడదంటే, వారి కష్టం వ్యర్థం కాకూడదంటే, నువ్వు దావీదు వలె నాకు దేవుడు ఉన్నాడు అని చెప్తారు. దేవుడే నాకు ఉన్నాడు, ఆయనే నాకు సర్వం, ఆయనే నాకు సర్వం. మళ్ళా చెప్తు, దేవుడు లేకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మీతో మాట్లాడండి, నేను మంచిగా ఒప్పుకున్నాను. నా 8వ క్లాస్ వయసులో నేను జైలుకి వచ్చాను. మళ్ళీ నా 10వ క్లాస్ వయసులో ఒకసారి జైలుకి వచ్చాను. 12 మంది, ఒకళ్ళు కాదు 12 మంది ఫ్యాన్ రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్తో కొట్టారు. ఒక్కరు కాదు, 12 మంది. కానీ నా ప్రభు నా చిన్న గాయం కూడా నా ఎముకలో ఒక ఎముక 9 యాక్సిడెంట్ అయింది. ఇప్పటికీ ఒక్క ఎముక కూడా ఎరక్కోకుండా దేవుడు కాదు. ఎందుకు తెలుసు? మొన్న నీకోసమే పోయినా వ్యర్థాలు కాదు, వ్యర్థం చేసుకో. వ్యర్థం కాకుండా ఆత్మదేవుడు మీ అందరికీ తోడుగా ఉండి నడిపించుగాక. కలవస్తున్నాం. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. మీకు ఎవ్వరికి మోకాలు నొప్పి లేకపోతే నిలువు మోకాలు వేసి మీకు మీరు ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారు. అయా, దావీదుని ఎన్నుకున్నావు. 80 8 మందిలో ఒకరైన దావీదుని ఎన్నుకున్నావు, అభిషేకించావు, యుద్ధాలను జరిగించావు. మరి మా జీవితాలు మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. ఆత్మానుసారంగా మా తల్లిదండ్రులు ప్రారంభించారు, దాన్ని మేము ఆఖరి వరకు ఆత్మానుసారంగా ముగించే కృపను మాకు మనసారా మీకు మీరు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, పరలోకమందు మా తండ్రి, నీ మహాకృపను బట్టి ఈ దినము నీ బిడ్డలు మీరు ప్రేరేపించి ఈ చక్కటి యవనస్తుల కూడికను మీరు ఏర్పాటు చేయటకు దేవా, మీరు చూపిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు. నా దేవా, నా రాజా, ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకుంది. దావీదుని ఎన్నుకున్నావు, బలమైన పాత్రగా వాడుకున్నావు. ఈ దినం నీ బిడ్డలు మీరు ఏర్పరుచుకున్నారు, మీరు నిలబెట్టుకున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలన్నీ ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగా ముగించే కృపను దయచేయండి. నజరేయుడు యేసు క్రీస్తు నామములో బ్రహ్మారి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆఖరి ప్రార్థన చేయడానికి జతని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నాం. మోకరించుందండి. పరిశుద్ధుడైన దేవ, పరమ తండ్రి, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, ఈ విధంగా నీ సన్నిధిలో నాయన యొక్క 27వ తారీఖున ప్రభా, నీ సన్నిధిలో యవనస్తుల కూడికలో ఈ విధంగా పాలు పంపులు పొందడానికి మీరు ఇచ్చిన కృపను నీకు స్తోత్రాలు. మనం ఎంతోమంది యవనస్తులు ఇటు కూడికలో లేకుండా వారు నాయన సొంతనైన పనుల్లో ఉన్నారు. అయినప్పటికీ నాయన కొద్దిమందిగా ఇక్కడ చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నాయన. ప్రభావ నాయకులు నాయన, మీ దాసులు ప్రభావ నాయన, జనయ్య గారిని అమ్మ గారిని నాయన మీరు ప్రేరేపించి
ఈరోజు యవనస్తులకు ఏర్పాటు చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వాక్యం అంది నాయన ఈ దినము వాక్యం అందించిన నీ యొక్క ప్రభు దాసు ఆ సంతోషం మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఇంకా వాడుకోండి. అంత మాత్రమే కాకుండా తగ్గించిన పరిచయం నాన్నగా బుద్ధిపరచండి. తన భార్యకు మంచి ఆరోగ్యం దయచేయండి, కుమార్తె కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అంత మాత్రమే కాదు నాయన చిన్న పిల్ల పరిచయం చేస్తున్న నాయన యాకోబయ్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి నాయన. ఇంకను అనేక స్థలాల్లో వాడుకోండి. నీ ఆత్మతో అభిషేకించడానికి ఇచ్చిన పరిచర్యలను మీరు బలపరిచి వాడుకొని అయా ఇంకను నాయన మంచి ఆరోగ్యం తినకు ఇచ్చిన కుమారులు అయా సామ్యాన్ని బట్టి జానపాలను బట్టి స్తోత్రాలు. ఇంకా ప్రభా ఆ 20 బిడ్డలు నీ యవనస్తులు ప్రభు మధ్యలో ఇంకా మీరు బలంగా వాడుకోమని ఈ దినమునైనా యవనస్తుల కూడికలో పాలు పొందిన ప్రతి యవనస్తుని మీరు నాయన బలపరచండి, ఆశీర్వదించండి. వారి జీవితం పట్ల మీ చిత్తం ఏమైందో ప్రభు మీ చిత్తాన్ని మాత్రమే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు వరుసను దీవించండి. ఆయా పరిచయం చేస్తున్న వారిని మీరు దీవించండి. ప్రతి విషయంలో సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసము సన్నిధి కాపుదల ఇప్పుడు కూడా మనకు లోకంలో సకల పరిశుద్ధులుగాను ఈ గుడికలు ఏర్పాటు చేసిన దైవజనులు వారి కుటుంబానికి వాక్యం అందించిన దైవజనులకు వచ్చిన ప్రతి దైవజనులకు తన కృప సదాకాలము తోడయండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.